చిన్నప్పుడు చూడండి మనం చాలా తప్పులు చేస్తాం. తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటాం. అరే ఈ తప్పు చేస్తే మా నాన్న నన్ను కొడతాడు అని తెలుసు, కానీ కావాలనే చేస్తుంటాం. అలా చేసినప్పుడు ఏదో ఒక సమయంలో మనం ఏం చేస్తాం, మన అమ్మ నాన్నకు దొరికిపోతాం. మీలో ఎంతమంది దొరికిపోయారో నాకు తెలీదు. నేను కూడా చిన్నప్పుడు కొన్ని కొన్ని తప్పులు చేసి మా అమ్మ నాన్నకి దొరికిపోయేవాడిని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా కొడతారు, చితక్ కొడతారు. అవునా కదా? నన్ను కొట్టేవారండి, మిమ్మల్ని కొట్టారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా కొడతారు, కోపపడతారు, లేదంటే గట్టిగా తిడతారు. అవునా కదా? ఖచ్చితంగా కోపం అనేది వస్తుంది. మనం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులకి కోపం వస్తుంది. కొంతమంది తల్లిదండ్రులకి ఆ కోపం బీభత్సంగా వస్తుందండి, హై లెవెల్లో వస్తుంటుంది. ఎంత హై లెవెల్లో వస్తుందంటే వాడిని ఇంట్లోంచి కూడా బయటికి పంపించేంత కోపం వస్తుంటుంది. సహజం, ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. నిజం చెప్పండి, ఇప్పుడు కోపం పడ్డారు కదా అని చెప్పి వాళ్ళు మన మీద ప్రేమ చూపించడం మానేస్తారా? మానరు. ఎంత కోపపడినా అంత ప్రేమ చూపిస్తారు తల్లిదండ్రులు. ఈరోజు కోపపడతారు, నేను గట్టిగా కొడుతుంది, పొద్దున్న రాత్రి నీ పక్కకు వచ్చి నీ పక్కనే పడుకొని నిన్ను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది తల్లి. అవునంటారు కదంటారు. నేను చాలాసార్లు చూశాను, చాలామందిని చూశాను. గట్టిగా తన కొడుకుని తల్లి కొడుతుంది, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి వాడి పక్కకే వెళ్ళిపోయి నా కొడుకుని నేను కొట్టానని చెప్పి వాడి చేతులు పట్టుకొని వాడికి ముద్దులు పెట్టుకొని వాడితోనే పడుకుంటుంది అనమాట. అంత ప్రేమ చూపిస్తుంది. అంటే తల్లిదండ్రుల కోపం ఎంతసేపు ఉంటుందండి? చాలా తక్కువసేపు. 1 గంట, ఒక 2 గంటలు, ఒక 3 గంటలు, ఒకళ్ళైతే ఒక రోజంతా కోపం ఉంటుంది. సేమ్ ప్రియులారా, మనం కూడా తప్పులు చేసినప్పుడు కొంతమంది అనుకుంటారు, నేను ఇప్పటికే చాలా తప్పులు చేశాను, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మీద చాలా కోప్పడిపోయి ఉంటాడు, అసలు దేవుడికి నేను నచ్చను, అసలు దేవుడికి నేను ఇష్టం ఉండను అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. కానీ ఈ తల్లిదండ్రులకే కోపం 1 గంట సేపు ఉంటే నిన్ను తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించింది దేవుడు కదా. దేవుడు కోపం ఎంతసేపు ఉంటుంది అనుకుంటున్నారు? ఒకసారి చూద్దాం, చూడండి, బైబిల్లో చూడండి. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము, ఆయన కోపము నిమిషము మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును. వాట్ ఏ వండర్ఫుల్. నేను ఇది చదివినప్పుడు హార్ట్ టచ్ అయిందండి నిజంగా. జాగ్రత్తగా చూడండి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. దేవుడి కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషం అంటే నిమిషం. తన పిల్లలు తప్పు చేసినప్పుడు దేవుడు కోపం వస్తుంది, కానీ నువ్వు ఆ తప్పుని దిద్దుకొని బ్రతికితే సెకండ్లో కోపం పోద్దండి. నువ్వు తప్పు చేసినప్పుడు కోపం వస్తుంది, కానీ వన్స్ నువ్వు ఆ తప్పుని, నాయన నేను తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించండి తండ్రి అని అడిగితే చాలండి, ఆయన వెంటనే ఆయన కోపం నీ మీద పోతుంది. ఆయన దయ నీ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఈరోజు మనం ఎన్ని తప్పులు చేసినా ఇంకా మనం ఆ ఊపిరి పీల్చగలుగుతున్నామంటే ఆయన దయ. ఈరోజు ఎన్ని తప్పులు చేసినా మనం నడవగలుగుతున్నామంటే ఆయన దయ. ఎంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామంటే ఆయన దయ. ఎంత చక్కని ఆహారం మనం తింటున్నామంటే ఆయన దయ. ఎంత కృపతో ఈరోజు మనం వర్ధిల్లుతున్నామంటే కేవలం దేవుని దయ. అదండి దేవుని దయ. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది. ఆయనలా ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరండి. అంత గొప్పగా మనల్ని ప్రేమిస్తాడు దేవుడు. ఎంతో ప్రేమిస్తాడండి, ఎంత ప్రేమ నిజంగా. ఒక ఆకాశాన్ని చూడండి, ఆకాశం ఎంత ఉంటుందో కొలలేనంత ఉంటుందండి ఆకాశం. అంత ప్రేమ అయింది. బహుశా ఆకాశాన్ని చేసింది అందుకేనేమో. నువ్వు ఆకాశం చూసినప్పుడల్లా నీకు గుర్తుకు రావాలి, దేవుని ప్రేమ కూడా ఇంతే. అనంతమైనటువంటి ఆకాశాన్ని చేశాడు, అనంతమైనటువంటి ప్రేమ నీపై ఉందని నిరూపించాడు. నువ్వు ఆలోచించాలి, ప్రతిదీ ఆలోచించాలి. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడండి. ఈరోజు అంత ప్రేమ కలిగినటువంటి దేవుని కోసం ఎవరు సమయాన్ని కేటాయిస్తున్నారో ఆలోచించండి. చాలా తక్కువ, 0.0001% మాత్రమే సమయాన్ని కేటాయిస్తారు. కానీ ప్రియులారా, నిజంగా ఇంత ప్రేమని ఈరోజు నువ్వు తెలుసుకున్నావు కదా. దేవుడు కోపం నిమిషం మాత్రమే ఉంటుందని నీకు అర్థమైంది కదా. కనీసం ఎప్పుడైనా దేవుని వైపు తిరుగు, దేవుని కోసం ఆలోచించు. దేవా, నేను తప్పులు చేశాను తండ్రి, నన్ను క్షమించండి అని చెప్పి దేవుడిని క్షమాపణ అడుగు. దేవుడికి క్షమిస్తాడయ్యా. ఈ తల్లిదండ్రులే నిన్ను క్షమిస్తున్నప్పుడు దేవుడు నిన్ను క్షమించడా? ఎంతగానో క్షమిస్తాడు. ఆయన దయ నీ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దయచేసి ఆయన యొక్క దయను నువ్వు పొందుకొని నీ జీవితాంతం అంతా దేవుని కోసం బ్రతుకుతూ దేవుని మేలులు ఎన్నో నువ్వు అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. నేచర్ చాలా బాగుంది కదన్నా, బాగా చల్లగాలేస్తుంది. అవును తమ్ముడు, చాలా చల్లగా ఉంది. ఇంక ఇప్పుడేం చూసావు? నైట్ టైం చూడు, ఇంకా చల్లగా ఉంటుంది. నైట్ అంటే గుర్తొచ్చింది, నైట్ టైం ఎప్పుడైనా నక్షత్రాలు చూసావన్నా నువ్వు? చూశాను తమ్ముడు. ఎందుకన్నా అన్న నక్షత్రాలు 1, 2 ఉంటే సరిపోదును కదా. దేవుడు చేసిన ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందిలే తమ్ముడు. ఏమర్థమో ఏంటో అన్నా. సరే పద, ఇంటికి వెళ్దాం, పని ఉంది కదా. ఓకే పద. తల్లిలా లాలించెను, తండ్రిలా రెండన్నా లోపలికి. ప్రేమించెను. తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను.
అక్క ఎలా ఉన్నారక్క, బాగున్నారా? తమ్ముడు బాగున్నాను తమ్ముడు, రండి కూర్చోండి. ఏం చేస్తున్నారక్క, పాటలు పాడుతున్నారా? దేవుడి పాటలు పాడుతున్నాను తమ్ముడు. చాలా బాగా పాడుతున్నారక్క. థ్యాంక్స్ తమ్ముడు. ఉండండి తమ్ముడు, ఇప్పుడే వస్తాను. ఓకే అక్క. తీసుకోండి తమ్ముడు. అక్క ఏంటక్క ఇవన్నీ? తిను తమ్ముడు, అక్క, ఎవరు పర్వాలేదు తింటారక్క? తిను తమ్ముడు. నేను తినలేనక్క ఇన్ని. తమ్ముడు చెప్పరా, ఎవరు తింటారు ఇన్ని? ఏంటన్నా అలాగంటావు? మా ఫ్యామిలీకి నీ మీద తక్కువ ప్రేమ ఉంది అనుకున్నావా ఏంటి? అర్థం కాలేదు తమ్ముడు. అన్నా, మా ఫ్యామిలీకి నీ మీద ఎంత ప్రేమ ఉంది కాబట్టే ఇన్ని తెచ్చిపెట్టాం. ఓహో అలా అంటావా? అలా అయితే దేవునికి కూడా నీ మీద చాలా ప్రేమ ఉంది తమ్ముడు. ఎంత ప్రేమ అంటే ఆకాశంలో 1-2 నక్షత్రాలు చేస్తే దేవుడికి నీ మీద ఇంతే ప్రేమ ఉందనుకుంటావేమో. అందుకే లెక్కలేనన్ని నక్షత్రాలు చేశాడు. లెక్కలేనంత ప్రేమ నీపై ఉందని నిరూపించాడు. ఎందుకన్నా నక్షత్రాలు? 2 ఉంటే సరిపోతుంది కదా. 2 ఉంటే సరిపోతుంది.